హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC16 సంబంధించినటువంటి షూట్ మొన్నే స్టార్ట్ అయింది. మైసూర్లో అప్డేట్ ఇచ్చారు మన బుచ్చిబాబు గారు. అందరికీ తెలిసిందే, చాముండేశ్వరి ఆలయం దర్శించుకొని అమ్మవారిని షూట్ మొదలు పెట్టబోతున్నాను, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పేసి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఆ రోజుతోనే ఆయన షూటింగ్ అనేది మొదలు పెట్టారు. సో షూటింగ్లో మొదటి రోజు మొదటి షెడ్యూల్లో జగపతి బాబు గారు పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈరోజు రామ్ చరణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. స్వామిమాలలో ఉన్నారు రామ్ చరణ్ గారు. సో స్వామిమాలలోనే ఆయన ఈరోజు ఎయిర్పోర్ట్లో రిలీజ్ అయినటువంటి వీడియో, ఆయన మైసూర్ వెళ్ళబోతున్నారు, హైదరాబాద్ టు మైసూరు. సో ఆ పిక్స్ కూడా నేను ఇక్కడ మీకు పెడతాను. మాస్క్ వేసుకుని ఉన్నారు. మొన్న మాల వేసుకొని కడపకి వెళ్ళినప్పుడు మాత్రం జల్ వేసుకున్నారు ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడు లూజ్ హెయిర్తో ఉన్నారు. సో అంటే మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ నాకైతే గుర్తొచ్చింది. మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైలు, చిట్టిబాబు గెడ్డం, రామరాజు బాడీ. అసలు ఇది కదా ఫ్యాన్స్కి కావాల్సినటువంటి స్టఫ్. జస్ట్ ఫస్ట్ షెడ్యూల్లో జగపతి బాబు గారు ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్తున్నారు మైసూర్కి. సో ల్యాండ్ అవ్వబోతున్నారు. సో షూటింగ్ అనేది బుచ్చిబాబు మొదలు పెట్టేశారు రామ్ చరణ్ గారితో ఫస్ట్ షెడ్యూల్. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, జానర్ ఏంటి, అసలు బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు. ఎందుకంటే జస్ట్ వన్ వరల్డ్ సినిమా డైరెక్టర్ రామ్ చరణ్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత అంత పెద్ద స్టార్ హీరోని, RRR లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా, దాని తర్వాత శంకర్ గారు ఒక టాప్ డైరెక్టర్. సో ఇంత లీగ్లో ఉన్నటువంటి రామ్ చరణ్ గారిని బుచ్చిబాబు గారు ఎలా హ్యాండిల్ చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఈ సినిమా తాలూకు అప్డేట్స్ కోసం ఎదురు చూస్తారు. దానికి తోడు బుచ్చిబాబు గారు కూడా ఫ్యాన్స్ అందరికీ నిరాశపరచకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ అందరిలో ఒక పాజిటివ్ వైబ్ని సంపాదించుకున్నారు, ఒక పాజిటివ్ పేరుని సంపాదించుకున్నారు. అప్డేట్స్ భలే ఇస్తున్నారా ఈ డైరెక్టర్ అని చెప్పేసి. సో ఈ సినిమా మీద పిచ్చి నమ్మకాలు ఉన్నాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. ముఖ్యంగా లుక్స్, ఆ లుక్స్ చూస్తుంటేనే వర్త్ సాటిస్ఫై లుక్. అసలు ఆ లుక్కే 1000 కోట్లు కలెక్ట్ చేసేస్తుందా బొమ్మ, అసలు ఏం లుక్ డిజైన్ చేసేవరా బాబు బుచ్చిబాబు అన్న అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు బుచ్చిబాబు అన్నని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా తీయన్నా, సినిమా గట్టి కొట్టాలన్నా అని చెప్పేసి. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి కెరియర్లో ఆఫ్టర్ రంగస్థలం నటన పరంగా నేషనల్ అవార్డు పక్కా ఈ సినిమాకి వస్తుంది. అలాగే క్యారెక్టర్ పరంగా కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ రాసినట్టు తెలుస్తుంది. ఇంతమంది అంటే ఒక శివరాజ్ కుమార్ గారు, ఒక AR రెహమాన్ గారు, ఒక సుకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఇంతలాగా ఒక కథ కోసం ఎగ్జైట్ అయ్యారు అని అంటే బుచ్చిబాబు ఏ రేంజ్లో ఈ సినిమాని రామ్ చరణ్ గారిని పెట్టుకొని తీస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఈ లుక్ పర్టికులర్గా ఈ లూజ్ హెయిర్ ఎయిర్పోర్ట్ లుక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.